కాంగ్రెస్. అందరు చేతులు లేకపోసారి చెప్పు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మూర్జింతలపల్లి అంటేనే నా గుండెకాయ, నా గుండెకాయ. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో హరివర్ధన్ రెడ్డి వేసినటువంటి గుర్తులు లేనటువంటి గ్రామం ఏదైనా ఉందా? ఇలా ప్రతి గ్రామానికి నేను ఏదో ఒకటి చేసినా కదా సొంతం కూడా. 32-33 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీ గల్లీ, బస్తీ బస్తీ, ఊరు ఊరు, వాడ వాడ, ఏ బస్తీ ఆ బస్తీ, ఈ కులము ఆ కులము కాదనకుండా అందరి కులస్తులు నాతో కనీసం 100 సార్లు భోజనాలు చేసి ఉంటారు నాతో. వాస్తవమా కాదా ఇది? అందుకే మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని అధికారం ఉన్న కేసీఆర్ దత్తత మండలైనా, ఆనాడు మల్లారెడ్డి బామ్మర్ది నిలబెట్టిన 4 ఎమ్మెల్యేలను నా మీద ఓడగొట్టడానికి వేసిన ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి వలె పనిచేసి ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని పెద్ద మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉన్నా నేను. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నిక కూడా అందుకే రేవంత్ రెడ్డి గారు మీ అందరిని నమ్ముకున్నాడు, మనల్ని నమ్ముకున్నాడు కాబట్టే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సవాల్ చేసి మొట్టమొదటగా ఇక్కడ మనకు గిరిజన దళిత దీక్ష పెట్టడం జరిగింది మీ అందరిని నమ్ముకొని. ఆ దళిత గిరిజన దీక్ష నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఉర్రుతలు మీరు అధికారంలోకి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మూర్జింతలపల్లిలో ఉన్నటువంటి నాటినటువంటి ప్రతి కార్యకర్త చేసినటువంటి బీజమే ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. వజ్రేష్ యాదవ్ గారు కూడా మెజారిటీ ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకున్నారు. మరి వచ్చేటువంటి ఎన్నిక కార్యకర్తల ఎన్నిక, 24 మందికి అవకాశాలు వస్తాయి. మీ అందరినీ గెలిపించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఇప్పుడు ఆనాడు మీరు బాధ్యత తీసుకొని మమ్మల్ని గెలిపించారు, ఇప్పుడు మిమ్మల్ని గెలిపేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం. బస్తీ బస్తీ తిరుగుతాం, ఇంటింటికి పోతాం. 3 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్లు, అందరి కౌన్సిలర్లు గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ కూడా కార్యకర్తలు కానీ ఏదైనా రిజర్వేషన్ టికెట్ రాకపోయినా అందరికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మన సొసైటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎవరికైతే అవకాశాలు రావో వాళ్ళందరినీ డైరెక్టర్లుగా, వైస్ చైర్మన్గా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో బాధ్యత తీసుకొని మేమందరం కూడా పనిచేస్తాం. మీరందరూ కూడా గెలిపిస్తారని మాటిస్తున్నారా? ఒక్కసారి చేయలే చెప్పండి, మాటిస్తున్నారా?